ఎవ్రీవన్. ఈ వీడియోలో మన ప్రాజెక్ట్‌ని గిట్‌హబ్‌లోకి ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాము. నేనిక్కడ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి సింపుల్ క్విజ్ అప్లికేషన్ చేశాను. సో, ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది నేను గిట్‌హబ్‌లోకి అప్‌లోడ్ చేస్తాను. సో, ఇది ఎందుకు అనంటే మనం గిట్‌ని యూజ్ చేసి మన ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వెర్షన్స్ మన లోకల్‌లో క్రియేట్ చేసుకుంటాం కదా! అవి మన ఓన్ సిస్టమ్ వరకే పర్మిట్ అవుతాయి. కానీ మనము వేరే అదర్ సిస్టమ్‌లో వర్క్ చేయాలని అనుకున్నా, వేరే వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వాలనుకున్నా, కొలాబరేట్ అవ్వాలి అని అనుకున్నా మన ప్రాజెక్ట్ రిపాజిటరీ ఆన్‌లైన్‌లో ఉండాలనమాట. సో, అందుకు మనకి గిట్‌హబ్ ఒకటుంటుంది, గిట్ ల్యాబ్ ఉంటుంది, బిట్ బకెట్ ఉంటుంది. ఇలా ఏదో ఒకటుంటుంది. నేను ఈ వీడియోలో గిట్‌హబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, మనకి గిట్‌హబ్ అకౌంట్ అనేది ఉండాలి. సో, ఆల్రెడీ నేను గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక వీడియో ఈ ప్లే లిస్ట్‌లో పెట్టాను. నేను అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎలా అయితే ఉందో, ఈ గిట్‌హబ్ వెబ్‌సైట్‌లో కూడా మనం ఒక కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలి. దాన్నే గిట్ రిపాజిటరీ అని అంటాము. ఇక్కడ మనకి నార్మల్ ఫోల్డర్‌కి, గిట్ రిపాజిటరీకి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఈ రిపాజిటరీలోనే మన ప్రాజెక్ట్ యొక్క చేంజెస్ అవన్నీ సేవ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అందుకే దాన్ని గిట్ రిపాజిటరీ అని అంటాం. సో, ఇక్కడ కూడా మనం ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి గిట్‌హబ్ అనే వెబ్‌సైట్‌లో. సో, ఫస్ట్ టైమ్ మనకి ఈ యూఐ అనేది ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది. క్రియేట్ గిట్ రిపాజిటరీ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. క్రియేట్ రిపాజిటరీ అని. మన రిపాజిటరీకి ఏదో ఒక నేమ్ అనేది ఇవ్వాలి. అంటే మన ప్రాజెక్ట్‌కి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో, నేనిక్కడ క్విజ్ అని చెప్పి ఇస్తున్నా. సో, మనకిక్కడ నేమ్ అనేది అవైలబుల్‌గా ఉంటేనే చూపిస్తుంది. లేకపోతే అది ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకున్నట్టనమాట. సో, నేనిక్కడ క్విజ్ యాప్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు జస్ట్ మన ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఏదో ఒకటి మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది ఆప్షనల్. నెక్స్ట్ పబ్లికా, ప్రైవేటా అని ఉంది. సో, ఇక్కడ మనము పబ్లిక్ అని క్లిక్ చేస్తే ఈ ఆప్షను మన ప్రాజెక్ట్ ఎవరికైనా కనిపిస్తుంది. మన గిట్‌హబ్ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ప్రైవేట్ అని క్లిక్ చేస్తే మనము ఎవరికైతే యాక్సెస్ ఇస్తామో ఆ గిట్‌హబ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఆ యూజర్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. నేనిప్పుడు పబ్లిక్ అని చెప్పి ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి రీడ్‌మీ ఫైల్ అని ఉంది. ఇదేంటి అనంటే మన ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ జనరల్‌గా ఇక్కడ రీడ్‌మీ అనే ఒక ఫైల్ ఉంటుంది గిట్‌హబ్‌లో. దాంట్లో మనము యాడ్ చేస్తామనమాట. డాక్యుమెంటేషన్ అంటే మన ప్రాజెక్ట్ మీద ఎవరైనా వర్క్ చేయాలి అనన్నా, లేకపోతే వేరే వాళ్ళు యూజ్ చేయాలి అనన్నా, ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఈ ప్రాజెక్ట్‌ని ఎలా స్టార్ట్ చేయాలి. సో, నేనిక్కడ స్కిప్ చేసేస్తున్నా. నెక్స్ట్ గిట్ ఇగ్నోర్ అని ఉంది. ఈ గిట్ ఇగ్నోర్ అంటే ఏంటంటే, మనము మన లోకల్ యొక్క ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని ఈ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నాం. ఈ వెబ్‌సైట్‌లోని ఫోల్డర్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నాం. అప్‌లోడ్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ లోకల్ ఫోల్డర్ ఏదైతే ఉందో, దాంట్లో కొన్ని సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి. లేకపోతే కొన్ని లార్జ్ ఫైల్స్ ఉంటాయి. అంటే మనము జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేస్తే రియాక్టు, నోడు ఇలా యాంగులర్ ఇలా యూజ్ చేసినప్పుడు దాంట్లో నోడ్ మాడ్యూల్స్ అని ఉంటాయి. అవి వెరీ బిగ్ ఫైల్స్ అనమాట. సో, అవి మనము ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు. సో, అలాంటి ఫైల్స్ ఏమేమి ఇగ్నోర్ చేయాలి అని చెప్పి ఒక ఫైల్‌ని మనం క్రియేట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేనైతే ఏమి ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి జస్ట్ ఆ ఫైల్‌నే క్రియేట్ చేయట్లేదు. అండ్ లైసెన్స్ మనకు అప్లికేషన్‌కి లైసెన్స్ తీసుకుంటే ఆ లైసెన్స్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి లైసెన్స్ ఫైల్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ నేను క్రియేట్ రిపాజిటరీ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇలా క్లిక్ చేయంగానే మనకి 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. గెట్ స్టార్టెడ్ బై క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ ఆర్ అప్‌లోడింగ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఉంది. ఇదేంటనంటే అసలు మన లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేయకుండా డైరెక్ట్‌గా ఈ గిట్‌హబ్ వెబ్‌సైట్‌లోనే ఒక కొత్త ఫైల్స్‌ని క్రియేట్ చేసి అక్కడే కోడ్ రాసేసి, అక్కడే కమిట్ చేసేసి, అక్కడే సేవ్ చేసేసుకోవచ్చు. లేకపోతే మన లోకల్‌లో రిపాజిటరీ లేదు. సమ్ కోడ్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ అప్‌డేట్ చేసేయొచ్చు. కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అనంటే ఈ తర్వాత ఉన్న వేస్ అనమాట. సో, తర్వాత ఇంకోటేం జెప్తుందంటే, మన లోకల్‌లో కొత్తగా ఒక గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకొని చేయమని చెప్తుంది. దాంట్లో ఏమన్నా కోడ్ కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంప్టీ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవడానికి ఇదనమాట. కానీ మనం ఇప్పుడు అప్‌లోడ్ చేయాల్సింది ఎంప్టీ రిపాజిటరీ కాదు. ఎంప్టీ ఫోల్డర్ కాదు. ఆల్రెడీ మనకి సమ్ కోడ్ అనేది ఉంది. ఈ కోడ్ మొత్తాన్ని మనము అప్‌లోడ్ చేయాలి. సో, అప్‌లోడ్ చేయాలి అనంటే ఫస్ట్ మనము ఇక్కడ ఈ లోకల్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి? గిట్ ఇనిట్.
సో, నేనిప్పుడు గిట్ ఇనిట్ అని జెప్పి ఇస్తున్నా. వీఎస్ కోడ్ ఎడిటర్‌లో మనకి టెర్మినల్ అనేది ఇన్‌బుల్ట్‌గా ఉంటుంది. కాబట్టి మనము వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఆ ఫోల్డర్ లోడ్ చేయంగానే టెర్మినల్‌ని ఓపెన్ జేస్తే మనకి టెర్మినల్ ఈ ఫోల్డర్ దగ్గర ఆటోమేటిక్‌గా ఉంటుంది. మనము ఈ కమాండ్స్ అన్నీ ఏ ఫోల్డర్‌ని అప్‌లోడ్ చేయాలని అనుకుంటున్నామో ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని ఆ ఫోల్డర్ దగ్గరికెళ్ళే చేయాలి. సో, ఫస్ట్ గిట్ ఇనిట్ అని జెప్పి ఇస్తున్నా. ఇనీషియలైజ్డ్ గిట్ రిపాజిటరీ అని వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? తర్వాత మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నిటిని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి. కాబట్టి దానికి గిట్ యాడ్ డాట్ అని చెప్పి కమాండ్ యూజ్ చేయాలి. సో, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ కమాండ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మనం ఏం చేయాలి? గిట్ యాడ్ డాట్ అని చెప్పి. ఎందుకనంటే నేను ఇక్కడున్న అన్ని ఫైల్స్ యాడ్ చేసేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇచ్చాను. సో, తర్వాత ఏం చేయాలి? గిట్ కమిట్ అని చెప్పి ఒక వెర్షన్‌ని క్రియేట్ చేస్తున్నామనమాట. సో, వెర్షన్‌ని క్రియేట్ చేయాలనంటే ఏం చేయాలి? గిట్ కమిట్ -m అని చెప్పి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. గిట్ కమిట్ గిట్ కమిట్ -m. సో, ఇప్పుడు మన లోకల్‌లో ఒక కొత్త వెర్షన్ అనేది క్రియేట్ చేసాము. ఈ క్విజ్ అప్లికేషన్‌కి సంబంధించి. సో, ఇప్పుడు మనము ఏం చేయాలి అనంటే, ఆల్రెడీ మనకి గిట్ రిపాజిటరీ ఇక్కడ మనం క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము పుష్ ఎన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఫ్రమ్ కమాండ్ లైన్ ఉంది కదా! ఆ సెక్షన్‌కి వెళ్ళాలి. సో, ఇక్కడ మనకి ఏం చెప్తుందనంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ చెప్పి యూఆర్ఎల్ చూపిస్తుంది. ఇదేంటంటే మనము లోకల్‌లో ఉన్నది అక్కడ రిమోట్ రిపాజిటరీలోకి యాడ్ చేయాలి. సో, అలా యాడ్ చేయాలి అనంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనం చెప్తున్నాం మన లోకల్ రిపాజిటరీ ఏదైతే ఉందో ఈ గిట్ రిపాజిటరీ రిమోట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయమని, దానికి లింక్ చేయమని చెప్తున్నాం. కాబట్టి మనం ఇలా ఇవ్వాలి. సో, ఇక్కడ ఆరిజిన్ అని ఉంది. ఇక్కడ ఆరిజిన్ అనే ఇవ్వవసరం లే. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో మన రిపాజిటరీ యూఆర్ఎల్ అనమాట ఇది. ఈ యూఆర్ఎల్‌కి ఒక షార్ట్ కట్ అనమాట ఆరిజిన్ అని. మనం ఎప్పుడైనా ఆ యూఆర్ఎల్‌ని రిప్రజెంట్ చేయాలని అనుకుంటే జస్ట్ ఆరిజిన్ ఇచ్చేయొచ్చు. కింద మనకి ఇంకా కమాండ్స్ ఉన్నాయి. ఆరిజిన్ అని చెప్పి ఒక చోట ఉంది. అక్కడ మనం ఈ యూఆర్ఎల్ ఇవ్వకుండా ఆ యూఆర్ఎల్‌కి షార్ట్ హ్యాండ్ నేమ్ ఇక్కడ మనకి షార్ట్ నేమ్ అని ఒకటి ఇచ్చుకున్నాము ఆరిజిన్. అది ఇచ్చేసామనమాట. సో, నేనిప్పుడు గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి ఇది ఇస్తున్నా. అంటే ఈ లోకల్ రిపాజిటరీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిమోట్ రిపాజిటరీకి లింక్ చేసాం. సో, ఇప్పుడు మనకి ఏమి మెసేజ్ అయితే చూపించదో లింక్ అవుతుంది. తర్వాత ఏం చూపిస్తుందంటే గిట్ బ్రాంచ్ -m మెయిన్ అని చూపిస్తుంది. సో, గిట్ బ్రాంచ్ అనేది ఏం చెప్తుందంటే మనము బ్రాంచెస్‌తో ఏ వర్క్ చేయాలని అనుకున్నా గిట్ బ్రాంచ్ అనేది స్టార్టింగ్ కంపల్సరీ. తర్వాత -m మనము బ్రాంచ్ యొక్క నేమ్‌ని మోడిఫై చేయాలి అని చెప్పి చెప్తుంది. ఎందుకు అనంటే, ఇక్కడ నేను మన లోకల్‌లో గిట్ బ్రాంచ్ అని చెప్పి ఒక కమాండ్ యూజ్ చేస్తున్నా. మనకక్కడ ఏం చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి మాస్టర్ అని చూపిస్తుంది. అంటే మన లోకల్‌లో మనకి గిట్ ప్రాజెక్ట్‌లో కంపల్సరీ ఒక బ్రాంచ్ అనేది ఉండాలి. అది ఏ నేమ్ అంటే మనం లోకల్‌లో చూసుకున్నట్టయితే మాస్టర్ అని డిఫాల్ట్‌గా మనకి క్రియేట్ అయింది. అదే గిట్ హబ్‌లో మెయిన్ అని ఉంటుందనమాట. కాబట్టి ఒకవేళ గిట్ హబ్‌లోకి మనకి ఇక్కడ 2 సేమ్ నేమ్స్ కావాలి అని అనుకుంటే అక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. గిట్ బ్రాంచ్ -m మోడిఫై రీనేమ్ చేయడానికి ఈ కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ రీనేమ్ మెయిన్ అని ఇచ్చాం కదా! ఈ నెక్స్ట్ కూడా మెయిన్ అని చెప్పి ఇవ్వాలి. ఇప్పుడు మనం అది యూజ్ చేయకపోయినా పర్వాలే. డైరెక్ట్‌గా ఏం చేయొచ్చంటే ఈ కమాండ్ యూజ్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? గిట్ పుష్ ఇక్కడ అప్‌స్ట్రీమ్ కమాండ్ హైఫెన్ యూ ఏదైతే ఉందో అది అప్‌స్ట్రీమ్ అని చెప్తారు. అది యూజ్ చేయట్లే. అది యూజ్ చేయాలి అనంటే ఎందుకో చెప్తాను. ఇక్కడ నేను ఏం చేశాను గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఇచ్చాను. సో, జస్ట్ నేను నార్మల్‌గా ఎంటర్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఎర్రర్ వచ్చింది. మెయిన్ డజంట్ ఎగ్జిస్ట్ మెయిన్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ అని చెప్పి వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ కమాండ్‌లోనేమో లింక్ చేసాము. మన లోకల్ రిపాజిటరీని గిట్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీని. ఇప్పుడు మనం అక్కడికి కోడ్ అనేది పుష్ చేయాలి. ఎలా పుష్ చేయాలి అనంటే ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ రిపాజిటరీ ఆరిజిన్ ఏదైతే ఉందో ఆ గిట్ రిపాజిటరీని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడికి మనం లోకల్‌లో ఏ బ్రాంచ్ యొక్క కోడ్ మూవ్ చేయాలో చెప్పాలి. ఇక్కడ మనం మెయిన్ అని చెప్పి ఇచ్చాము. కానీ మన లోకల్‌లో మాస్టర్ అని బ్రాంచ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం మాస్టర్ అని జెప్పి ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ ఏమి రాదు. ఎందుకంటే లోకల్‌లో మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని మనము అక్కడికి పుష్ చేస్తున్నాం.
ఈ కమాండ్ అనేది మనం యూజ్ చేయంగానే మనకొక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. అథెంటికేషన్ పర్పస్ కోసం. ఎందుకనంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మన లోకల్‌లో ఉన్న కోడ్‌ని తీసుకొచ్చి ఈ గిట్‌హబ్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి ఈ అథెంటికేషన్ లేకపోతే ఎవ్వరైనా సరే ఒక పబ్లిక్ రిపాజిటరీలోకి కోడ్ అనేది అప్‌లోడ్ చేసేయగలుగుతారు. కానీ ఇక్కడ మనం ఏంటి అనంటే మన లోకల్ కోడ్ అప్‌లోడ్ చేయడానికి ఎలిజిబులా? కాదా? అని చెప్పి ఇక్కడ మనకి డిఫరెంట్ అథెంటికేషన్స్ అనేవుంటాయి. సో, అలా ఈ అథెంటికేషన్ ట్రూ అయితేనే, అప్రూవ్ అయితేనే అప్పుడు మాత్రమే మనము అప్‌లోడ్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి బ్రౌజర్ డివైస్ అని చెప్పి వచ్చింది ఒకటి. నెక్స్ట్ టోకెన్ అని వచ్చింది. ఈ టోకెన్‌ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. సో, మనము ఇక్కడ మన గిట్‌హబ్ అకౌంట్‌లోకి ఈ సిస్టమ్‌లో సైన్ ఇన్ అవుతే ఒక ఆప్షన్. నెక్స్ట్ సైన్ ఇన్ విత్ కోడ్ అని వచ్చింది. ఇప్పుడు నేను సైన్ ఇన్ విత్ కోడ్ అని క్లిక్ చేశాను. ఇదేం అడుగుతుందనంటే మన డివైస్‌లో ఇదేదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ ఈ కింద చూపించిన యూఆర్ఎల్ ఓపెన్ చేయంగానే అక్కడ ఎంటర్ చేయాలి. సో, ఆ ఆప్షన్‌ని నేనిప్పుడు స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కేస్ ఏదైతే ఉందో గిట్‌హబ్‌తో లాగిన్ అది యూజ్ చేస్తున్నాను. నేనిక్కడ క్యాన్సిల్ చేసేసి నేను మళ్ళీ ఆ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మళ్ళీ మనకది ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అని క్లిక్ చేస్తున్నా. ఎందుకనంటే మనం అప్‌లోడ్ చేసేది మన గిట్‌హబ్ అకౌంట్‌లోనే కాబట్టి ఆటోమేటిక్‌గా మనము లాగిన్ అయిపోతే సరిపోతుంది. సో, ఆథరైజ్ గిట్ ఎకోసిస్టమ్ అని చెప్పి ఒక కమాండ్ అనేది వచ్చింది. సో, ఇక్కడ మనకి యూఆర్ రీడైరెక్ట్ టు ఆథరైజ్డ్ సిస్టమ్ అని చెప్పి వచ్చింది. సో, అక్కడ మనము లాగిన్ అయిపోయాం కాబట్టి మన సిస్టమ్‌లో ఆల్రెడీ ఇదయిపోయింది. లేకపోతే ఏం చేయాలంటే మనం క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి మన గిట్‌హబ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలనమాట. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ కమాండ్ యూజ్ చేయంగానే మనకి అథెంటికేషన్ అయిపోయింది. తర్వాత ఈ కోడ్ ఏదైతే ఉందో అది గిట్‌హబ్ రిపాజిటరీలోకి అప్‌డేట్ అయిపోయింది. సో, నేనిప్పుడు ఈ రిపాజిటరీని ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి మన కోడ్ ఏదైతే ఉందో మన లోకల్‌లోది అదొచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కమిట్స్ అని చూపిస్తుంది. సో, ఈ కమిట్స్ ఏంటి అనంటే మనం లోకల్‌లో చేసిన కమిట్. ఎవరు చేశారు ఈ లోకల్ కమిట్ అనేది ఆ నేము మనము కాన్ఫిగర్ చేసుకున్న నేమ్ అనమాట. సో, ఏ టైంలో జరిగింది ఇలా కమిట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మనకేమవుతుందంటే, మన లోకల్‌లో ఏదైతే మాస్టర్ అనే బ్రాంచ్ ఉందో, సేమ్ అదే బ్రాంచ్‌తో ఇక్కడ మనకి గిట్‌హబ్‌లో కూడా ఒక రిపాజిటరీ క్రియేట్ అయ్యి, దాంట్లో కూడా మాస్టరే డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చింది. జనరల్‌గా అయితే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. అది మనం కావాలనుకుంటే మోడిఫై చేసుకోవచ్చు. అదే కమాండ్ బ్రాంచ్ హైఫెన్ ఎమ్ అని చెప్పి నేను చెప్పాను గదా! ఇంతకుముందు. ఆ కమాండ్‌ని యూజ్ చేసి మెయిన్ అని కింద మార్చుకొని అప్పుడు ఇవ్వచ్చు. సో, ఇప్పుడు నేను ఈ కమాండ్‌లో హైఫెన్ యూ అనే ఫ్లాగ్‌ని తీసేసాను. ఈ హైఫెన్ యూ ఫ్లాగ్ ఏం చెప్తుంది అనంటే, మనము నెక్స్ట్ టైమ్ ఎప్పుడు పుష్ చేసినా, ఎప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఎన్ని సార్లు చేంజెస్ చేసినా, అది గిట్‌హబ్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ చేయాలి అనన్నా, ఇవి ఫిక్స్ చేసేయాలి. అంటే మనకి ఈ ఆరిజిన్ అంటే ఈ యూఆర్ఎల్ఏ. నెక్స్ట్ మాస్టర్ అంటే ఈ బ్రాంచ్‌లోది పుష్ చేసేయాలి అని అనుకుంటే, మనము ఈ హైఫెన్ యూ అని చెప్పి వాడాలనమాట. అంటే ఈ హైఫెన్ యూ ఏం చెప్తుందంటే ప్రతిసారి పుష్ చేసేటప్పుడు ఇవి కామన్ అని చెప్పి మనం ఒకసారి చెప్పడం. ఇలా చెప్తే మనకేమవుతుందంటే నెక్స్ట్ టైమ్ నుంచి మనము గిట్ పుష్ హైఫెన్ యూ అని చెప్పి ఇది మొత్తం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గిట్ పుష్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొత్త ఫైల్‌ని తీసుకుంటున్నా. జస్ట్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి తీసుకుంటున్నా. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని చెప్పి ఇస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్ అని వచ్చింది. ఎందుకు? మనము ఈ కొత్త ఫైల్ ఏదైతే క్రియేట్ చేసామో అది గిట్ ట్రాక్ చేయట్లేదు. నేను టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ట్రాక్ చేయలేదు. అలా చేయాలంటే ఈ ఫైల్‌ని ట్రాక్ చేసేలా చేయాలి అనంటే గిట్ యాడ్ అని చెప్పి ఆ ఫైల్ నేమ్ అని ఇవ్వచ్చు. డాట్ అని ఇస్తే అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయి. సో, యాడ్ చేసాము. నెక్స్ట్ నేను మళ్ళీ సేమ్ అదే కమాండ్ ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుందని చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్ అనొచ్చింది. ఏంటంటే, మనం ఇప్పటిదాకా కమిట్ చేసినవన్నీ వెళ్ళిపోయినియి. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త ఫైల్ యాడ్ చేసాము. మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ కమిట్ చేయాలి. సో, నేను ఇక్కడ గిట్ హైఫెన్ ఎమ్ అని చెప్పి టెస్ట్ అని చెప్పి ఇస్తున్నాం. టెస్ట్ ఫైల్ యాడ్ అని చెప్పి ఇస్తున్నాం. సో, నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ
గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని చెప్పి ఇస్తున్నాం. ఇక్కడ అప్‌స్ట్రీమ్ గూడా ఇచ్చేస్తున్నా. గిట్ పుష్ హైఫెన్ యూ అని చెప్పి ఇస్తున్నాం. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు యాడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో అది గూడా ఇక్కడికి వచ్చేసింది. నేనొకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను ఈ రిపాజిటరీని. ఇక్కడ మనకి టీఎక్స్‌టీ ఫైల్ యాడ్ అయిపోయింది. దీని యొక్క కమిట్ నేము అండ్ ఎప్పుడు టైమ్ యాడ్ అయిందో ఇది చూపిస్తుంది. సో, ఇక్కడ మనము కమిట్స్ సెక్షన్‌కి వెళ్ళినట్టయితే 2 కమిట్స్ చేసాం ఇప్పటి వరకు. ఇది కనిపిస్తుంది. నెక్స్టు నేను ఇంకొక చేంజ్ చేసి దిస్ ఈజ్ టెక్స్ట్ ఫైల్ అని చెప్పి ఒక టెక్స్ట్ నోట్ అనేది రాస్తున్నా ఇక్కడ. ఎందుకనంటే నేను అప్‌స్ట్రీమ్ యొక్క అడ్వాంటేజ్ చూపించడానికి ఇది రాస్తున్నా. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఆ చేంజ్‌ని కమిట్ చేస్తున్నా. ఇక్కడ నేను థర్డ్ కమిట్ అని చెప్పి రాస్తున్నా జస్ట్ డెమో కోసం. సో, మనకేమడుగుతుందంటే ఈ ఫైల్స్‌లో మోడిఫై చేసాం గదా! ఆ ఫైల్స్‌ని మనము స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయలేదు. సో, అందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ గిట్ యాడ్ డాట్ అని జెప్పి ఇవ్వాలి. అంటే ఈ యాడ్ డాట్ అనేది ఏం చేస్తుంది? మనము ఎగ్జిస్టింగ్ ఫైల్స్‌లో చేంజెస్ చేసినా అవి సేవ్ చేయాలి అనన్నా, కొత్త ఫైల్స్ క్రియేట్ చేస్తే అవి సేవ్ చేయాలి అన్నా ఈ కమాండ్ అనేది మనం యూజ్ చేయాలి. గిట్ యాడ్ డాట్ అనేది లేకపోతే ఏ ఫైల్స్‌లో చేంజెస్ కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్ ఫైల్స్ నేమ్స్ మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను గిట్ కమిట్ హైఫెన్ ఎమ్ అని జెప్పి థర్డ్ కమిట్ అని జెప్పి ఇచ్చాను. ఇప్పుడు నేనేం జేస్తానంటే జస్టు గిట్ పుష్ అని మాత్రమే ఇస్తాను. ఆరిజిను, మాస్టరు అవేమి ఇవ్వట్లే. సో, నేనిప్పుడు గిట్ పుష్ అని జెప్పి డైరెక్ట్‌గా ఇస్తున్నా. మనకి వర్క్ అయిపోయింది. ఎందుకిలా వర్క్ అయిపోయింది అనంటే, నేను ఇంతకుముందు అప్‌స్ట్రీమ్‌లో ఇక్కడ నేను సెట్ చేశాను. ఈ అప్‌స్ట్రీమ్ అనే ఫ్లాగ్‌లో మనం ఎప్పుడు పుష్ చేసినా ఈ విధంగా వర్క్ అవ్వాలని జెప్పి మనము ఈ రిపాజిటరీలోకి సెట్ చేసేసాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.